గాయస్ నా ఎగ్జామ్ ఒకటి అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే వెళ్తున్నా. ఇది నర్సంపేట అయితే వెళ్తాను గాయస్ ఈ ఎగ్జామ్కి అయితే. ఇప్పుడైతే ఏదో 2 లోపు అయితే వెళ్ళాలి. ప్రస్తుతం అయితే కార్లో అయితే ఉన్నాను. ప్రస్తుతం టైం అయితే 12 దాటింది అయితే గాయస్. కొరపం నుంచి అయితే నర్సంపేట వెళ్ళాలి. వ్లాగ్ అయితే ఒకసారి చూడండి గాయస్. రోడ్డు మొత్తం ఆక్రమించాను కూడా వెళ్తున్నా. సో వేరేగడ్డ మీద దాటా. ఇంకా మేము జర్నీలో ఉన్నా. ఈ మీద పాలకొండ అయితే ఒక 20 మినిట్స్లో అయితే వెళ్ళాలి. ప్రస్తుతానికి అయితే చాలా దూరంలో అయితే ఉన్నాం పాలకొండకి అయితే. అంతే పోయింది బస్ అది ఖాళీగా వెళ్తున్నా. ఇప్పుడు బాగా గొప్పలు చెప్పుకుంటారు దీనిగా కాదు. ఎవరు బతుకోవాలి సమస్య వచ్చినట్టు తెలియదు. నేను అందుకే ఊడికి నువ్వైతే పాలకొండ దాటా. ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి. ప్రస్తుతం అయితే టైం అయితే 1 గంట అయితే అవుతుంది గాయస్. నువ్వైతే ఆంధ్రప్రదేశ్ క్రాస్ అయ్యాం మేమైతే. మాకు ఇంకా 30 మినిట్స్ చింతలవలస మీద కదా, చింతాడ మీదకి అయితే జంక్షన్ నుంచి అయితే సింగపురం జంక్షన్ అయితే వెళ్తున్నా. మాకైతే ఇంకా టైం అయితే 2 అయితే ఇంకా అవ్వలేదు కానీ 1 గంటన్నర అయితే అవుతుంది. ఇక్కడ చూడండి గాయస్. ఓకే ఆవిడైతే కొంచెం ఫాస్ట్గా కొడుతున్నాడు రీచ్ డెస్టినేషన్కి. ఫ్రెండ్స్ ఎగ్జామ్ టైం అయిపోతుంది. మా బాబు గారికి రీచ్ పాయింట్ కాశ్. ఇదైతే వ్యవసాయ కళాశాల నైరా కాలేజ్ అయితే కాశ్. ఇది చూడొచ్చు మీరు. నైరా శ్రీకాకుళంలో ఉన్న వ్యవసాయ కళాశాల అయితే కాశ్. ఇది చూడండి. దట్ ఈస్ నైరా కాలేజ్. అయితే క్రాస్ అవుతున్నా. ఇంకా సింగపురం జంక్షన్కి అయితే వెళ్ళాలా. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి గైస్. బేకరం కనిపించాల గైస్. ఇప్పుడైతే సింగపురం జంక్షన్ అయితే దాటాం గైస్. నెక్స్ట్ టోల్ గేట్ తర్వాత మా అనుకున్న రీచ్ అయితే వెళ్తాం నర్సంపేట. అదే శ్రీ హనుమాన్ హనుమానం. ఇది చాలా సంవత్సరాలు బట్టి మా చిన్నప్పుడు ఎప్పుడో కట్టారు. గాయస్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. గాయస్ మాకు టోల్ గేట్ దగ్గర అయితే ఒక 2 మినిట్స్ అయితే పోయింది. ఇంకొక 15 మినిట్స్లో అయితే నర్సంపేట చేరుకుంటుపోతాం. ఇంకా దగ్గరికి అయితే వచ్చాము. రాలేమనుకున్నాం అయితే. ఒకసారి బ్లాగ్ కంటిన్యూ చేస్తాం చూడండి. 10 నిమిషాలు అటు అవుతుంది బాబు. తక్కువ దూరం మనం ఇప్పుడు వచ్చినామా. మనం వైజాగ్ వచ్చినట్టే బాబా. తక్కువ పని బిల్డింగ్ కదా. కొత్త బిల్డింగ్. ఎక్కడ ఆపితే అదే మనం డైరెక్టర్ చాలా దిగిపోయినా అయిపోయినా. అదే అంత దిగిపోయా కాసి. మొత్తానికి అయితే మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చాం. మొత్తానికి అయితే నర్సంపేట అయితే వచ్చాము. మా వడేరు గట్టి కూడేడు బండి అయితే చర్లకి అయితే ఇంచుమించు ఒక 1.5లో వచ్చాం కొరపం నుంచి. గైస్ ఈ వీడియోస్ మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.